ఇన్వెంటరీలో ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి అనేది చెప్పుకోవడం జరిగింది. సో టుడే క్లాస్లో మనకి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి, ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, పేజ్ నెంబర్ 48 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్. సో నిన్నటి క్లాస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీబడి? అర్థమైంది సార్, నేను వీడియో చూసాను. ఓకే, రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? నో సార్. యా, క్లియర్ కదా? యా, క్లియర్. యా, డన్. చూడండి, పేజ్ నెంబర్ 48 ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి ఇది ఒక బ్యాలెన్స్ షీట్ అండి. ఓకే, సో మన ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అయ్యి 31 ఎండ్ అవుతుంది. ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఇండియాది. దీని ప్రకారంగా చూసుకుంటే మనం మంత్ ఎండ్ యాక్టివిటీస్ అనేది, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అనేది చేస్తాం. అక్కడ ఆ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో మనం ఏం చేస్తామంటే కంపెనీని స్ప్లిట్ చేస్తాం. కంపెనీని స్ప్లిట్ చేస్తూనే అక్కడ మిగిలిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో యాజ్ ఇట్ ఈస్గా అది నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారిపోతుంది. ఇక్కడ మిగిలిన 31 మంత్లో ఏదైతే బ్యాలెన్స్ షీట్ ఉందో ఇదంతా ఓపెనింగ్ బ్యాలెన్స్ కిందకి వస్తుంది. క్యాపిటల్ లైక్ లైబిలిటీస్ అండ్ అసెట్స్. క్యాపిటల్ 1 lakh ఉంది. కరెంట్ లైబిలిటీస్ మనకి 50,000 ఉంది, అంటే రమేష్ అండ్ ప్రకాష్ కలిపితే. లోన్స్ 38,600 ఉంది. అసెట్స్ ఫర్నిచర్ 18,000, కంప్యూటర్ 30,000 ఉంది అసెట్స్. సండే డెప్టార్స్ వాల్యూ 30,000 ఉంది. క్లోజింగ్ స్టాక్ వచ్చేసి 10,600 ఉంది. తర్వాత క్యాష్ అట్ బ్యాంక్ 80,000, క్యాష్ ఇన్ హ్యాండ్ 20,000 ఉంది. టోటల్ ఈ మొత్తం వాల్యూ చూసుకుంటే బ్యాలెన్స్ షీట్ మొత్తం కూడా మనకి 1,88,600 ఉన్నాయి. ఈ అమౌంట్తో, ఈ అసెట్స్తో, ఈ యొక్క క్యాపిటల్తో, ఈ లోన్తో, ఇక్కడ ఉన్న ఐటమ్స్తో మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ అనేది జరుపుకుంటూ వస్తాం. ఆ బిజినెస్లో మనకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, డిస్కౌంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, బ్యాంకులో డిపాజిట్స్ ఉంటాయి, విత్డ్రా ఉంటాయి. సో వీటిని ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకొని బ్యాలెన్స్ని ఈక్వల్ చేసి ఆ అమౌంట్తో మళ్ళీ మన ట్రాన్సాక్షన్స్ ఎలా జరపాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, చూడండి. ఇలాగే కంటిన్యూగా ఇయర్ సో 31 మార్చ్లో ఏదైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుందో అదంతా నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారుతుంది. మళ్ళీ ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా జరుపుకొని అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, క్రియేట్ కంపెనీ, ప్రేమ్ ట్రేడింగ్ కంపెనీ, Ctrl+C, Ctrl+V, పేస్ట్, ఆంధ్రప్రదేశ్. ఇంకా చూడండి, ఎంటర్ ఇవన్నీ ఇవ్వకుండా Ctrl+A ఇస్తే డైరెక్ట్గా F11కి వెళ్ళిపోతాం. ఇక్కడ ఫస్ట్ వైజ్ నో పెట్టండి. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. రిమైనింగ్ అని నో పెట్టండి. నో, సేవ్. ఓకే, క్రియేట్లోకి వెళ్దాం. క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఏముంది మనకి క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇద్దాం. ఎంత ఇచ్చారు ఇక్కడ? 1 lakh ఇక్కడ ఇవ్వాలండి. చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ లెడ్జర్లో ఇక్కడ ఇవ్వాలి. అది డెబిటా క్రెడిటా అనేది అదే తీసుకుంటుంది. క్రెడిట్, సేవ్. నెక్స్ట్ రమేష్, క్రెడిటార్స్ 20,000 ప్లస్ 3,000. తర్వాత శర్మ లోన్ ఏం తీసుకోవాలండి? ఇక్కడ శర్మ లోన్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? లోన్స్ అండ్ లైబిలిటీ, అడ్వాన్సెస్ కాదు. తర్వాత ఫర్నిచర్ 18,000.
Tutor 30,000. Ram 100 debtors 1,000. Ravi 20,000. క్యాష్ అట్ బ్యాంక్ అంటే ఏదో ఒక బ్యాంక్ అనుకోండి. ఎస్బీఐ బ్యాంక్ తీసుకుంటాను. బ్యాంక్ అకౌంట్స్ 80,000. ఇక క్యాష్ నీ హ్యాండ్ అంటే ఆల్రెడీ క్యాష్ ఉంటుంది, దాన్నే తీసుకున్నాం. ఎస్కేప్ ఆల్టర్ లెడ్జర్ క్యాష్. క్యాష్ అంటే క్యాష్ నీ హ్యాండ్ అని అర్థం. ఎంత? 20,000. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ క్రియేట్ యూనిట్లోకి వెళ్ళండి. యూనిట్లో ఏమున్నాయి? నెంబర్స్ ఉన్నాయి. ఎన్ఓఎస్ బర్స్ స్టాక్ ఐటమ్ సీలింగ్ ఫ్యాన్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. బర్స్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి 2,800. టోటల్ 1600 వాల్యూ ఉంది. సేవ్. నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్. numbers 2,000. తర్వాత మిక్సెస్ to 1,500. grinders 2,000. ఇలా ఐటమ్స్లో కానీ లెడ్జెస్లో కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చినప్పుడు ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్ అండి. బ్యాలెన్స్ షీట్ చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పెండ్. సో టోటల్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 1,88,600. సో ఇక్కడ మనకి 1,88,600. ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా మనకి టాలీలో రావడం జరిగింది ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇప్పుడు ఇక్కడున్న అసెట్స్తో కానీ, ఇక్కడున్న క్యాష్ బ్యాలెన్స్తో కానీ, ఇది బ్యాంక్ బ్యాలెన్స్తో కానీ, క్యాపిటల్తో కానీ మళ్ళీ ఫైనాన్స్ ఇదంతా బిజినెస్ చేసుకుంటాం. ఎస్కేప్. ఫస్ట్ పర్చేజ్లోకి వెళ్దాం. సో కొత్తగా వచ్చిన లెడ్జెస్ ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేసుకుంటూ వెళ్దాం. పర్చేజ్ ఫ్రమ్ ప్రకాష్ 1/5 తారీఖున పర్చేజ్ చేశారు. సీలింగ్ ఫ్యాన్ 50, 800, టేబుల్ ఫ్యాన్ 50, 1,000, మిక్సెస్ 50, 1,500, గ్రైండర్స్ 50, 2,000. ఓకేనా? డేట్ మారుస్తున్నాను. డేట్ ఏముంది ఇక్కడ మనకి? 1/5. ఇయర్ అవసరం లేదు, 1/5 ఇవ్వండి. ఎంటర్. ఇక్కడ ప్రకాష్. పర్చేజ్ లెడ్జర్ చేయలేదు. ఆన్ ద స్పాట్ ఆల్ట్ సి ఇచ్చేయని క్రియేషన్ చేయొచ్చు. రైట్ సైడ్లో లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్లో క్రియేట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయొచ్చు. ఎంటర్. చూడండి డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోయింది. మధ్య మధ్యలో షార్ట్ కట్స్ యూజ్ చేస్తూ వస్తా. పర్చేజ్ అలాగే నేర్చుకున్నాను మీరు కూడా. పర్చేజ్ అకౌంట్స్ అంటే మళ్ళీ నేను బ్యాక్ వచ్చి లెడ్జర్స్ క్రియేషన్ చేసి మళ్ళీ ఓచర్లోకి వచ్చి చేయట్లేదు. ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేస్తున్నా. సీలింగ్ చూడండి ఆల్రెడీ 2 ఉన్నాయి మన దగ్గర ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇప్పుడు ఎన్ని? 50. రేట్ 800 అని అదే ఎలా పడింది? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాం కాబట్టి అదే ఆటోమేటిక్గా తీసేసుకుంది. టేబుల్ ఫ్యాన్ 50, మిక్సెస్ 50, గ్రైండర్స్ 50. టోటల్గా 2,65,000కి మనం పర్చేజ్ చేసాం. సేవ్ చేయండి. నెక్స్ట్ సేమ్ అవే ఐటమ్స్ మళ్ళీ ఏం చేసాం ఇక్కడ? పర్చేజెస్ ఫ్రమ్ రమేష్ ఆల్ ఐటమ్స్ 50. సేమ్ అవే ఐటమ్స్ మళ్ళీ 50తో పర్చేజ్ చేసాం అదే వాల్యూస్తో. ఓకేనా? రమేష్
సార్ మీ వాయిస్ రావట్లేదు. లేదు సార్, వినిపించట్లేదు మీ వాయిస్. మీది మ్యూట్ లోకి వెళ్ళిపోయింది సార్. ఓకే ఓకే, ఇప్పుడు వినపడుతుందా? వినిపిస్తుందండి. వినిపిస్తుంది సార్. యా యా డన్. ఓకే, సో ఇప్పుడు చూడండి, సేల్స్ కదా, సో 1/6న సేల్స్లోకి వెళ్ళిపోతాం. అక్కడ దయచేసి ఎవరన్నా ఏవంటే ప్రెస్ చేయొద్దండి, మ్యూట్లోకి వెళ్ళిపోతుంది, సైలెంట్గా ఉండండి. ఏదంటే ఇవి నొక్కొద్దండి, సైలెంట్గా ఉండండి. సేల్స్లోకి వెళ్ళి డేట్ మార్చండి. 1/6 పర్సనర్ ఇక్కడ రామ్. క్రియేట్, సేల్స్ లెడ్జర్ చేయలేదు కాబట్టి క్రియేషన్ చేస్తాను. లింక్ 35,000. నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్ 35. తర్వాత మిక్సెస్ 35. గ్రైండర్స్ 35. 2,45,000కి మనం సేల్ చేసాం. దాని కింద మనం ట్యాక్స్ ఇవ్వాలి, ఈ ప్లేస్లో ట్యాక్స్ ఇవ్వాలి. ఈ ప్లేస్ లెడ్జర్ ప్లేస్. ఈ అమౌంట్ పైన ఉంది అంటే ఇదంతా ఐటమ్ స్పేస్. ఈ అమౌంట్ కిందికి వచ్చామంటే అది మళ్ళీ లెడ్జర్ ప్లేస్ కిందికి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ట్యాక్స్ అనేది నేను క్రియేషన్ చేయలేదు, ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేస్తా. క్రియేట్ ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, అదర్స్. పర్సెంటేజ్ ఇచ్చామంటే ఇక్కడ ఇవ్వాలి, అదే అమౌంట్ ఇస్తే డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వాలి. పర్సెంటేజ్ ఇచ్చారు 4% అని చూడండి. ఈ 2,45,000కి ట్యాక్స్ కలిపితే 4% 9,800 వచ్చింది. మొత్తం 2,45,000 9,800 కలిపితే టోటల్గా 2,54,800 వచ్చింది. సేవ్. మళ్ళీ రవికి సేల్ చేస్తున్నాం 2/6న, సేమ్ వాల్యూస్తో. మళ్ళీ డేట్ 2/6 రవి. సీలింగ్ ఫ్యాన్ 35, టేబుల్ ఫ్యాన్ 35, మిక్సెస్ 35, గ్రైండర్స్ 35. సేమ్ 2,45,000కి రవికి మళ్ళీ సేల్ చేసాం. దాని కింద మనం ట్యాక్స్ ఇవ్వాలి 4%. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, పర్చేస్లో డిస్కౌంట్ ఇస్తున్నామంటే అది మన బిజినెస్కి ఇన్కమ్, సేల్స్లో డిస్కౌంట్ ఇస్తున్నామంటే అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్. గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ సేల్స్, క్యాష్ సేల్స్ డైరెక్ట్గా. సీలింగ్ ఫ్యాన్ 25,000. డేట్ మార్చుకోండి, ఇక్కడ 31/7. టేబుల్ ఫ్యాన్ 25,1,500. తర్వాత మిక్సెస్ 25, గ్రైండర్స్ 25. 1,75,000కి సేల్ చేసాం. దాని కింద డిస్కౌంట్ ఇవ్వాలి, ఆల్ట్ సి లేదంటే క్రియేట్. డిస్కౌంట్ అలౌడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో -5%, 8,700 వచ్చింది. 1,75,000లో 8,750 రూపీస్ వెళ్ళిపోతే కింద 1,66,250 వచ్చింది. దానికి మళ్ళీ ట్యాక్స్ యాడ్ చేస్తే 4% మళ్ళీ యాడ్ అవుతుంది. మళ్ళీ 1,73,250కి వచ్చింది. ఇలా తర్వాత రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి 80% ఆఫ్ సేల్ వాల్యూ. ఇక్కడ మనం ఏం చేసాం, రవికి సేల్ చేసాం, ఇక్కడ రామ్కి సేల్ చేసాం. సో వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs 3 lakhs సేల్ చేసాం, కానీ వాళ్ళు ఫుల్ అమౌంట్ ఇవ్వలేదు మనకి. ఒకవేళ 3 lakhs అయింది అనుకోండి, ఆ 3 lakhsలో వాళ్ళు ఫుల్ అమౌంట్ ఇవ్వకుండా
80% మాత్రమే ఇచ్చారు, రిమైనింగ్ 20% ఇవ్వలేదు. ఆ 80% వాల్యూ ఎంత అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. తర్వాత ఇక్కడ ప్రకాష్కి రమేష్కి పర్చేజ్ చేసాం వాళ్ళ దగ్గర నుంచి మన బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs ఎంతో పర్చేజ్ చేసాం అనుకోండి. దాంట్లో మనం ఎంత ఇస్తున్నాం వాళ్ళకి? 70% వాల్యూ మాత్రమే ఇస్తున్నాం, రిమైనింగ్ 30% ఇవ్వలేదు. సో వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ మనము డే బుక్లోకి వెళ్ళాలి. డే బుక్. ఇప్పుడు డేట్లు అన్నీ తీసేయాలి. ఆల్ట్ F2 ఇచ్చేసి స్పేస్ అన్ని ఎంట్రీస్ పడిపోతాయి. కింద కంట్రోల్ N క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది. కింద చూడండి, ఫస్ట్ పర్చేజ్ వాలెట్ చేద్దాం. 2,65,000 కింద క్యాలిక్యులేటర్ ఇంటూ 70/100 1,85,500 వచ్చింది. ఇప్పుడు సేల్స్ చేద్దాం. ఇద్దరికి సేమ్ వాల్యూ 2,54,800 ఇంటూ 80/100 203,840. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి రిసిప్ట్లోకి వెళ్దాం. ఇక్కడ ఎవరున్నారు? రామ్ అండ్ రవి. 203,840 మళ్ళీ క్రియేట్ చేయండి. రవి 203,840. ఎలా అన్నాడు ఇక్కడ? చెక్ అన్నాడు. చెక్ అంటే SBI బ్యాంక్. ఇలా తీసుకోవాలి. పేమెంట్ ఇక్కడ వచ్చేసి ప్రకాష్ 185,500 మళ్ళీ డెబిట్ చేస్తాను. రమేష్ 185,500. చెక్ కదా? చెక్ అంటే SBI బ్యాంక్. సేవ్. తర్వాత క్యాష్ పే టు పెట్టి క్యాష్. ఓకే, పేమెంట్ 2,500. ఎక్కడ వస్తుంది? కాంట్రా 2,500. ఆల్ట్ C క్యాష్ ఇన్ హ్యాండ్. తర్వాత పేమెంట్. సో శాలరీస్, వేజెస్, ఎలక్ట్రిసిటీ బిల్, టెలి బిల్, క్యారేజ్ ఇన్వర్స్, క్యారేజ్ అవుట్వర్స్. సో ఇవన్నీ డెబిట్ చేసి ఇక్కడ క్యాష్ క్రియేట్ చేయాలి. పేమెంట్ 1/8 తారీఖున. అన్నీ క్రియేట్ చేయలేదు, ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేస్తాం. క్రియేట్ డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్తుంది. శాలరీస్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ 1000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. జస్ట్ D ఇచ్చిండ్రు ఇవ్వండి. ఆల్ట్ C వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ C ఎలక్ట్రిసిటీ, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000. టెలి బిల్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. క్యారేజ్ ఇన్వర్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1000. క్యారేజ్ అవుట్వర్స్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ 4,000. ఇప్పుడు క్యాష్ తీసుకోవాలి. ఇవన్నీ ఎక్స్పెన్సెస్ కాబట్టి నామినల్ రూల్ పరంగా అన్నీ డెబిట్ అవుతాయి కాబట్టి డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేస్తున్నాం. సేవ్. నెక్స్ట్ కన్వేయన్స్, ఆల్ట్ C డైరెక్ట్ ఎక్స్పెన్స్. కన్వేయన్స్ అన్నా ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అన్నా ఒకటే. ఆఫ్ వెల్ఫేర్
postage, direct expenses 200, stationery, direct expenses 800, petty cash, తర్వాత 19 క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 1 lakh, కాంట్రా డేట్ 19, మళ్ళీ 29 క్యాష్ డిపాజిట్ ఇన్ బ్యాంక్, $31.12 stationery purchase from Priya stores, F7, creators అవును కదా. కదా 31.3 డిప్రిసియేషన్. సో ఫర్నిచర్ మీద 10%, కంప్యూటర్ మీద 20%. ఇక్కడ ఫర్నిచర్ 18,000, కంప్యూటర్ 30,000. వీటి మీద డిప్రిసియేషన్ తీయాలి. Alt C. Direct expenses కింద క్యాలిక్యులేటర్ ఆన్ చేయండి. సో 18,000 ఇంటూ 10/100, 1800, 30,000 ఇంటూ 20/100, 6,000. రెండు కలిపితే ఇక్కడ 7,800. ఫర్నిచర్ 1,800, కంప్యూటర్ 6,000. ఇలా ఇవ్వాలి. సేవ్. Profit and loss, Alt F1, expand. So net profit 97,650, 97,650. Escape. చేసిన ఎంట్రీస్ అని చూడాలంటే డే బుక్, Alt F2 ఇచ్చేసి స్పేస్ ఇచ్చేస్తే అన్ని ఎంట్రీస్ కనబడతాయి. స్టాక్ సమ్మరీ, రైట్ సెల్ F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్స్ ఎస్, సో గూడ్స్ అవుట్వర్స్ ఎస్. ఈ విధంగా మనకు చూపిస్తుంది. సో 10 పర్చేజ్ చేసావు, 100 పర్చేజ్ చేసావు, 95 సేల్ చేసావు. కానీ ఇక్కడ 7 ఎందుకు వచ్చినాయి చెప్పండి? ఎందుకు వచ్చాయండి 7? అక్కడ 7 ఎందుకు వచ్చాయి చెప్పండి? ఓపెనింగ్ స్టాక్ ఉంది కదా సార్. యా, సో ఓపెనింగ్ స్టాక్ ఉంది. వెరీ గుడ్. సో అక్కడ ఓపెనింగ్ స్టాక్ ఉంది కాబట్టి వచ్చింది. ఓకే, అది మీరు గమనించాలి. ఓకే, సో ఓపెనింగ్ స్టాక్ రావాలంటే ఏం చేయాలి? F12కి వెళ్ళి సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇది వేసి పెడితే ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా 2 ఉన్నాయి కదా, 100లో 95 పోతే ఇక్కడ 5 చూపించాలి. కానీ 7 ఎందుకు చూపిస్తున్నాయి? ఓపెనింగ్ కావాల్సి ఉంది కాబట్టి. ఆ 2 ఈ 5 కలిపితే ఇక్కడ 7 వచ్చేసాయి. ఓకే, ఈ విధంగా మనకు చూపించేస్తుంది. ఓకే, ఇది గైస్. ఓకేనా? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా? క్లియర్ సార్. యా, రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏ విధంగా ఇవ్వాలి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చిన తర్వాత సో వాటిని ఏ విధంగా ఒక ఫైనాన్స్ ఇయర్ అంతా ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవాలి అనేది క్లియర్ కట్గా తెలుసుకున్నాం. ఓకేనా? సో అది అసెట్స్ వాల్యూ అయినా లైబిలిటీస్ వాల్యూస్ అయినా అన్నిటినీ ఎంటర్ చేసుకొని వాటితో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటాం.
మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ కంపెనీ స్ప్లిట్ చేసుకుంటాం, మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా స్టార్ట్ అవుతుంది. అట్లా కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది. ఓకేనా? సో అది తర్వాత దీంట్లో చూడండి,